అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలతో చాట్ తయారు చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో సగ్గుబియ్యంతో వడియాలు పెట్టడం చూపించాను కదా. సో వాటితో ఆ వడియాలతో ఇప్పుడు నేను చాట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు. వడియాలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నూనె పెట్టాను. నూనె కాగుతోంది మీడియం ఫ్లేమ్లో. నూనె కాగిందో లేదో చూడడానికి ఒక వడియం తీసి నూనెలో వేయండి. అది మంచిగా పొంగిందంటే నూనె కాగిందని అర్థం. అప్పుడు ఒక గుప్పిడు వడియాలు తీసి నూనెలో వేసి అవి పొంగాక తీసి ఒక బౌల్లో వేసుకోండి. నూనె మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, వడియాలు తొందరగా మాడిపోతాయి. అలా అని లో ఫ్లేమ్లో పెట్టారంటే నూనె బాగా పీలుస్తాయి. సో కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే అవి యూనిఫామ్గా వేగుతాయి. మీకు కావాల్సినన్ని వడియాలని వేయించుకుని పేపర్ నాప్కిన్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వడియాలన్నీ వేయించుకోవడం అయిపోయాక అదే నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు చాట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కరివేపాకు తీసుకున్న బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ కారం దాకా వేస్తున్నాను. మీకు అవసరాన్ని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే వడియాలు మనం పెట్టినప్పుడు ఆల్రెడీ కొంత సాల్ట్ వేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. సో చూసి వేసుకోండి. ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా ఈ ఉల్లిపాయల్లోకి పిండుకోండి. నిమ్మకాయ రసం పిండడం అయ్యాక ఇప్పుడు ఒకసారి కరివేపాకు అంతటిని చేతితో నలిపేయండి. వాసన బాగా పడుతుందన్నమాట మొత్తం అంతాను. అలాగే ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ కలిపి చేత్తో ఒకసారి బాగా కలిపేయండి. ఇవన్నీ చేత్తో ఇలా కలిపేయడం వల్ల నిమ్మకాయ రసం మొత్తం అన్నిటికీ అంటే వడియాలన్నిటికీ కూడా బాగా పడుతుందన్నమాట. టేస్ట్లన్నీ బాగా కలుస్తాయి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఉల్లిపాయల్లో వేసి కలిపేయండి. చాలా బాగుంటుంది. ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు, సో అదొకటి బాగా మిస్ అవుతోంది. కానీ చాలా బాగుంటుంది కొత్తిమీర టేస్ట్ కూడా దీంట్లోకి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వడియాల మీద చేయి పెట్టి ఒకసారి లేదా 2 సార్లు ఇలా కొద్దిగా లైట్గా నొక్కండి. అలా నొక్కడం వల్ల అవి విరుగుతాయి అన్నమాట. అలా అని గట్టిగా నలిపి పొడం చేసేయద్దు. ఇవి మరీ పెద్దగా ఉంటాయి కాబట్టి స్పూన్తో తీసుకుని తినడానికి మనకి వీలుగా ఉండదు. దానికోసమని కొద్దిగా నొక్కుతాం అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వడియాల్లో వేసి కలిపేయండి. ఆ తర్వాత కొద్దిగా వేయించిన పల్లీల్ని కూడా వీటిలో వేసి కలిపేయండి. పల్లీలు ఇంకా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను వేయించినవన్నీ అందరూ తినేశాక ఇవి మిగిలాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి బాగా కలిపేయండి. టేస్ట్లన్నీ అన్నిటికీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోనండి, మన సగ్గుబియ్యం వడియాల చాట్ రెడీ అయింది. మీకు ఇంకా కావాలనుకుంటే ప్లేట్లో సర్వ్ చేశాక పైన కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. దానిలో మీకు నచ్చిన రెసిపీస్ మీరు ట్రై చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.